ఫస్ట్ టైం నువ్వు చదివిన స్పిరిచువల్ బుక్? టీ లోబ్సాంగ్ రాంపాస్ ద థర్డ్ ఐ. వావ్. ఆయన స్టోరీ నా స్టోరీ అని కన్ఫర్మ్ అయిపోయిందండి. నేను అరే ఇంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆ పుస్తకంలో. దట్ పుస్తకం వాజ్ ద కనెక్టింగ్ లింక్ ఫర్ స్పిరిచువాలిటీ ఫర్ మీ. ఒక కష్టాలు ఏదైతే ఆయన అండర్గో అయ్యారో, ఆయన ఒక్కొక్క వర్డ్లో ఏమేమి ఎమోషన్స్ ఆయన ఎక్స్ప్రెస్ చేశారు, పూర్తిగా నేను ఆ లైఫ్ జీవించేస్తున్నాను. సో ఫిక్స్. దట్ వాజ్ ద ఫస్ట్ బుక్. దాని తర్వాత ఐ థింక్ కాన్వర్సేషన్స్ విత్ గాడ్, నీల్ డొనాల్డ్ వాల్ష్. దెన్ ఇల్యూషన్స్ బై రిచర్డ్ బ్యాక్. ఇంకా మెల్లమెల్లగా కార్లోస్ క్యాస్టనీడా పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. అంటే ఇది ఐ ఎంజాయ్డ్. అంటే ఏది సార్ రికమెండ్ చేశారో అది కొనేయాలి, చదివేయాలి. ఇంకా న్యూ ఏజ్ మాస్టర్స్ ఫిలాసఫీలో ద సరెండర్ ఎక్స్పెరిమెంట్ బై మైకల్ సింగర్. దెన్ రామ్తా ద వైట్ బుక్, సేద్వి జ్ఞానం పుస్తకాలు, డమాస్కస్ ఫైర్ ఇన్ ద హార్ట్, అది గ్రీక్ ఫిలాసఫీ పుస్తకాలు. దెన్ మన వేన్ డయర్, బ్రైన్ వీస్, ద స్టాండర్డ్ పుస్తకాలు దట్ వీ హ్యావ్. దెన్ తోర్కామ్ పుస్తకాలు చాలా. అంటే మై ఫేవరెట్ ఆథర్ ఇప్పుడు చెప్పాలి అంటే ప్రస్తుతానికి తోర్కామ్. ఆల్ థియోసాఫికల్, మేజర్లీ థియోసాఫికల్ పుస్తకాలు, థియోసాఫికల్ సొసైటీ పుస్తకాలు, హిడెన్ సైడ్ ఆఫ్ థింగ్స్, యాస్ట్రల్ బాడీ, థాట్ ఫార్మ్స్. లీడ్ బీటర్తో ఏదో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది, సో ఆయన పుస్తకాలు. దెన్ లాట్ ఆఫ్ న్యూ ఏజ్ బుక్స్, 9 ఫ్రీడమ్స్ అయితే సార్ చెప్పిన న్యూ ఏజ్ పుస్తకాలు, 9 ఫ్రీడమ్స్, లాయల్టీ టు యువర్ సోల్, మెనీ బుక్స్. అంటే మెనీ బుక్స్. పుస్తకాలు నిజమైన గిఫ్ట్ మనకి. మన టైంని బెస్ట్ యూటిలైజేషన్ ఇస్ బుక్స్.